హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ పండు పెన్నెంటి. మేమైతే ఈ వీడియోలో ముందుగా మేము దివాళీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. దివాళీని అయితే ముందుగా మనం దేవుడికి దీపం పెట్టి స్టార్ట్ చేసాం. నేను మా ఫ్రెండ్స్ అయితే మా రూమ్ బయట 2 దీపాలు వెలిగించి కొంచెం పూలతో కొంచెం చిన్న డెకరేషన్ అయితే చేసాం నేను మా వాళ్ళు. దివాళీ సెలబ్రేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది తొలి ప్రేమ సాంగ్. మీలో ఎంతమందికి ఈ సాంగ్ ఇష్టమో కామెంట్ చేయండి గాయస్. హలో గాయస్, లెట్స్ స్టార్ట్ దివాళీ. మేమైతే దీపావళికి మామూలు రచ్చ చేయలేదు. మేమైతే ఎక్కడైతే క్రాకర్స్ కొన్నాం ఇంకా డైరెక్ట్ మేము క్రాకర్స్ పేల్చినవన్నీ కూడా డైరెక్ట్ వాళ్ళ షాప్లోనికే పంపించేసాం అన్నీ. దివాళీ పండుగ వచ్చేసరికి ఎంత పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లల్లాగా మొత్తం అన్నీ మారిపోతుంటారు కదా. मस्त शेड्स नाही रा नीला अप्पा कमला हसन మా వాడైతే విష్ణు చక్రం వెలిగించే సరిగా పట్టలేదు, తిరగబోయేసరికి కింద పడేసాడు. డైరెక్ట్గా ఎక్కడైతే మనం క్రాకర్స్ కొన్నాం అదే షాపులోకి పంపించేశాడు. పాపం షాపుల వాళ్ళు అయితే చాలా భయపడ్డారు వీడు చేసిన పనికి. అయితే మీరు కూడా దివాళీకి ఇలాంటి తీట పనులు ఏమైనా చేస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గాయస్. విష్ణు చక్రం వెలిగించాను, ఇంకా అది మామూలుగా తిరగలేదు. ఆ స్పీడ్కి నా చేతిలో ఎక్కడ పగిలిపోద్దని నాకు చాలా భయం వేసింది. చిన్న మినీ వాలని వెలిగించాను. 100 వాలా కాదు, 1000 వాలా కాదు, చిన్న మినీ వాలా అంటే 50 రూపాయల వాలా. కాకరపోతులు మా ఫ్రెండ్ గడ ఒక 2 కాకరపోతులు తీసుకొని ఇంకా మామూలు రచ్చ చేయలేదు. చిన్నపిల్లల్లా బిహేవ్ చేసాం. రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ మా వైపు చూస్తారు. శ్రీ మహావిష్ణువు చేతిలో విష్ణు చక్రం ఎలా ఉంటుందో నేను కూడా అలానే చేద్దామని చెప్పేసి అని విష్ణు చక్రం అయితే వెలిగించాను. అయితే విష్ణువులో ఫోజులు వద్దామని చెప్పేసి అని మీదకైతే పెట్టినాను. మొత్తం ఇంకా చిన్న ఏవైతే ఉంటాయో నొప్పులన్నీ కూడా నా తల మీద మామూలు పడలేదు. మొత్తానికి దాన్ని పట్టుకొని అయితే రకరకాల విన్యాసాలు అయితే చేసాను. ఫైనల్గా అది మాత్రం చాలా బాగా కాలింది మొత్తానికి లాస్ట్ వరకు. సాటిస్ఫైడ్ నేనైతే. మొత్తం 1 మినిట్ వరకు అయితే చాలా ఆనందం అనిపించింది నాకైతే అది పట్టుకొని. గన్ అయితే చూడగానే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. మీరు ఎంతమంది దివాళీకి గన్ కాల్చారో కామెంట్ చేయండి గాయస్. జొవ్వేస్తే డైరెక్ట్ గా శ్రీహరికోటలోకి వెళ్ళిపోవాలి. పంపేస్తా ఆల్ యువర్ మార్క్స్ డైరెక్ట్ గా. జొవ్వ శ్రీహరికోటలో కాదు, మాకు ఎవడైతే అమ్మ డైరెక్ట్గా ఆడి షాప్లోకే పంపించి. ఫస్ట్ టైం అయితే ర్యాకెట్లు అయితే వేసాను, అన్నీ బాగానే అయింది. ఒక్కటి తప్ప ఒక్కటి మాత్రం డైరెక్ట్గా మేము ఎక్కడైతే కొన్నాం వాడి షాప్లోనికే పంపించేదానికి అయితే.
రావట్లేదే. నేను మా ఫ్రెండ్స్ అయితే దివాళీ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం, బాగా ఎంజాయ్ చేసాం చాలా రోజులు. దివాళీ హైదరాబాద్లో చేసుకున్నా మా ఊర్లో చేసుకున్నంత హ్యాపీగా అయితే అనిపించింది నాకు. నేనైతే ఈ ఇయర్ దివాళీ సెలబ్రేషన్స్ మా ఇంట్లో వాళ్ళతో చేసుకోలేకపోయాను. మీరు కూడా పాసిబుల్ అయితే మీ ఇంట్లో వాళ్ళతో చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. పండగలు అంటేనే ఫ్యామిలీతో చేసుకుంటే అసలు ఆ కిక్కే వేరబ్బా. మర్యాద రామన్ సినిమాలో సునీల్ కొబ్బరిబొండం ట్రైన్ విండోలో తీసినట్టు రావట్లేదా అనేసి అడుగుతాడు కదా, మాకైతే ఇది ఎగరలేదా అనిపించింది. మా తెచ్చి వేస్ట్. అలా 5 నిమిషాలు అయితే ట్రై చేసాం. పైకి కిందకి లేపడం దించడం చాలా ట్రై చేసాం. అది మొత్తానికి కిందనే కాలిపోయింది. ఇంకా తీసుకొచ్చి ఇంకా కింద పడేసాం మొత్తం అంతా. అదొక సైడ్ కాలిపోయినా మాకు ఎంతో హోప్ ఉంది, ఏమో అట్లీస్ట్ కొంచెమైనా పైకి వెళ్తుందేమని. మా ఆశలన్నీ నిరాశ అయిపోయాయి మొత్తానికి. అది 10 నిమిషాలు ట్రై చేసినా కూడా కనీసం పైకి కూడా వెళ్ళలేదు. అది ఆశలన్నీ నిరాశ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అందుకే అందరికీ దివాళీ శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.